చూడండి పిల్లలు, మన పెద్దలు మనకు ఎన్నో గొప్ప విషయాలను శ్లోకాల రూపంలో మనకు అందించారు. ఏకో ధర్మ పరం శ్రేయ క్షమైక శాంతిరుత్తమ విద్యైక పరమా తృప్తి అహింసైక సుఖావహ. ధర్మం ఒక్కటే పరమ శ్రేయస్సును కలిగించును. ఓర్పు ఒక్కటే ఉత్తమమైన శాంతినిస్తుంది. చదువు ఒక్కటే మిక్కిలి తృప్తిని ప్రసాదించును. అహింస ఒక్కటే సుఖాన్ని చేకూర్చును. ఇప్పుడు నేను చెప్పిన ఈ శ్లోకం మీ జీవితానికి ఒక దిక్సూచి వంటిది. దీని అర్థం మీరు జాగ్రత్తగా వినాలి. ధర్మమే మన రక్షణ. ధర్మం ఒక్కటే పరమ శ్రేయస్సు. లోకంలో మనకు ఏది నిజమైన మేలు చేస్తుంది అంటే అది మనం ఆచరించే ధర్మం మాత్రమే. ధర్మం అంటే ఏదో కష్టమైనది కాదు నాన్న. నిజాయితీగా ఉండటం, అబద్ధం చెప్పకపోవడం, మన బాధ్యతను మనం సరిగ్గా నెరవేర్చడం. మన ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని అన్ని ఆపదల నుండి కాపాడుతుంది. ఓర్పు మనకు శాంతి. అంటే ఓర్పు ఒక్కటే ఉత్తమమైనటువంటి శాంతి. జీవితంలో మనకు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు లేదా ఎవరైనా మనల్ని కష్టపెట్టినప్పుడు వెంటనే కోపగించుకోవటం సులభం, కానీ ఓర్పు కలిగి ఉండటం గొప్పతనం. ఎదుటి వారి తప్పులను క్షమించినప్పుడు మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? ఆ శాంతి ముందు ఏ రాజ్యం సుఖాలు చాటిరావు. విద్యే గొప్ప తృప్తి. చదువు ఒక్కటే మిక్కిలి తృప్తినిస్తుంది. మనం ఎన్ని రకాల వస్తువులు కొన్నా, ఎంత రుచికరమైన భోజనం చేసినా ఆ తృప్తి కాసేపు ఉంటుంది. కానీ విద్య అలా కాదు. కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు, జ్ఞానం పెంచుకున్నప్పుడు కలిగే ఆనందం వెలకట్టలేనిది. చదువు మిమ్మల్ని వివేకవంతులుగా మారుస్తుంది. ఆ తృప్తి మీ జీవితాంతం మీతోనే ఉంటుంది. అహింసతోనే సుఖం అన్నమాట. అహింస ఒక్కటే సుఖాన్ని చేకూరుస్తుంది. చివరగా అహింస అంటే కేవలం కొట్టుకోకుండా ఉండటమే కాదు, మన మాటతో కూడా ఎవరిని బాధ పెట్టకూడదు. మన చుట్టూ ఉన్న పక్షులను, జంతువులను, తోటి మనుషులను ప్రేమతో చూసినప్పుడు మనకు కలిగే సుఖం అంతా ఇంత కాదు. ఎవరికి హాని చేయని వాడే ఈ లోకంలో అత్యంత సుఖవంతుడు. అందుకే పిల్లలు, ధర్మం, క్షమ, విద్య, అహింస ఈ నాలుగింటిని మీ జీవితంలో పాటిస్తే మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉంటారు. సరేనా? సర్వే జనా సుఖినో భవంతు.